సీజన్ ఏదైనా సరే మన అబ్బాయిలకి హెయిర్ పైన ఒక ప్రాబ్లం మాత్రం చాలా కామన్గా వస్తూ ఉంటుంది, అదే డాండ్రఫ్. సో డాండ్రఫ్ అనేది ఎంత వర్స్ట్గా ఉంటుందంటే మన హెయిర్ని టచ్ చేసినా సరే, మన హెయిర్ దువ్వినా సరే, మన షోల్డర్ పైన బోల్డ్ అంతా డాండ్రఫ్ అనేది వచ్చేస్తుంటుంది. దానివల్ల చూడడానికి చాలా చిరాగ్గా ఉంటుంది. అండ్ ఈ డాండ్రఫ్ రావడం వల్ల మనకి చాలా హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. లైక్ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అయిపోతుంటుంది, స్కాల్ఫ్ అనేది బాగా డ్రై అయిపోతుంటుంది, దురద అనేది విపరీతంగా వచ్చేస్తుంటుంది, అలాగే హెయిర్ థిన్నింగ్, హెయిర్ లాస్ లాంటి చాలా రకాలైన ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాం డాండ్రఫ్ కనుక వచ్చిందంటే. అండ్ ఈ డాండ్రఫ్ని రిమూవ్ చేసుకోవడానికి మనం నార్మల్ షాంపూస్ కనుక యూజ్ చేస్తే మన హెయిర్ పైన అంత ఎఫెక్టివ్గా ఉండదు. అండ్ ఒకవేళ మనం డాండ్రఫ్ని రిమూవ్ చేసుకోవడానికి హెయిర్ ట్రీట్మెంట్స్ లాంటివి చేయించుకుంటే అవి చాలా కాస్ట్లీగా ఉంటాయి. సో మన హెయిర్ పైన ఉన్న డాండ్రఫ్ని రిమూవ్ చేసుకోవాలి అంటే మనం ఒక యాంటీ డాండ్రఫ్ షాంపూ అనేది యూజ్ చేయాలి. అది కూడా న్యాచురల్గా ఉన్న యాంటీ డాండ్రఫ్ షాంపూ. అండ్ అలాగే ఫస్ట్ వాష్లోనే మన హెయిర్ పైన ఉన్న డాండ్రఫ్ని రిమూవ్ చేస్తూ ఉండాలి. సో మీరు కనుక ప్రెజెంట్ ఇండియన్ మార్కెట్లో దొరికే యాంటీ డాండ్రఫ్ షాంపూస్ కనుక చూసినట్లయితే అవి చాలా హార్ష్గా ఉంటాయి. ఎందుకంటే యాంటీ డాండ్రఫ్ షాంపూస్ అనేవి మనం రెగ్యులర్గా యూజ్ చేయకూడదు, వారానికి ఒక్కసారి యూజ్ చేయాలి. ఎందుకంటే అవి చాలా హార్ష్గా ఉంటాయి. అండ్ అలాగే మన ఇండియన్ మార్కెట్లో దొరికే షాంపూస్ అన్నింటిలో కూడా చాలా రకాలైన కెమికల్స్ అనేవి ఉంటాయి. లైక్ పారాబిన్, సల్ఫేట్, మినరల్ ఆయిల్, SLES ఇలాంటి రకరకాలైన కెమికల్స్ ఉంటాయి. అండ్ అవి కనుక మనం రెగ్యులర్గా యూజ్ చేసామనుకోండి డాండ్రఫ్ మేబీ రిమూవ్ అవ్వచ్చు, బట్ దానివల్ల చాలా రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ మనం చూడొచ్చు. లైక్ హెయిర్ ఫాల్ లాంటి ప్రాబ్లం, హెయిర్ థిన్నింగ్ లాంటి ప్రాబ్లం, అండ్ అలాగే హెయిర్ మీద న్యాచురల్ బ్లాక్నెస్ లాంటి రకరకాలైన ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. సో ఈ డాండ్రఫ్ ప్రాబ్లమ్కి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. నేను పర్సనల్గా చాలా రోజుల నుంచి ఒక యాంటీ డాండ్రఫ్ షాంపూ అనేది యూజ్ చేస్తాను. నేను మీకు అది రికమెండ్ చేస్తాను. డెఫినెట్గా ఈ యాంటీ డాండ్రఫ్ షాంపూ అని యూజ్ చేయండి. దీనివల్ల మీ హెయిర్ పైన ఉన్న డాండ్రఫ్ అనేది ఫస్ట్ వాష్లోనే రిమూవ్ అయిపోద్ది. సో ఆ యాంటీ డాండ్రఫ్ షాంపూ పేరు ఏంటంటే మార్స్ యాంటీ డాండ్రఫ్ షాంపూ, ఎలోవెరా అండ్ మింథనాల్ 1% సెలీనియం సల్ఫైడ్. సో ఈ షాంపూ ఏంటంటే మీ హెయిర్ పైన ఉన్న డాండ్రఫ్ని 100% రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే ఇచ్చి స్కాల్ఫ్ని ఇది క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ మీ స్కాల్ఫ్కి ఒక మంచి మాయిశ్చరైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే ఏదైనా డస్ట్, పొల్యూషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని కూడా ఇది 100% రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇందులో ఉన్న మెయిన్ ప్రత్యేకత ఏంటంటే దీని ఒక ఇంగ్రీడియంట్స్. సో ఇందులో ఏంటంటే మీకు ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవు. లైక్ పారాబిన్ కానీ, సల్ఫేట్ కానీ, మినరల్ ఆయిల్, SLES ఇలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఏమి ఉండవు. అండ్ ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ చాలా మంచి ఇంగ్రీడియంట్స్, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారు. అది మన హెయిర్ పైన ఉన్న డాండ్రఫ్ని చాలా వరకు క్యూర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇందులో యూజ్ చేసిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అలోవెరా, జింజర్ ఆయిల్, మింథాల్, సెలీనియం సల్ఫేట్ 1%, జెప్టో. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మీ హెయిర్ పైన ఉన్న డాండ్రఫ్ని క్యూర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇందులో యూజ్ చేసిన అలోవెరా మీకు ఎలా పనిచేస్తుంది అంటే మీ ఇచ్చీ స్కాల్ఫ్ని ఇది కామ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ మీ హెయిర్ స్టాండ్స్ని స్ట్రెంథనింగ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. వేరే జింజర్ ఆయిల్ ఏం చేస్తుంది అంటే ఫ్లేక్సీ స్కాల్ఫ్ ఏదైతే ఉంటుందో, అంటే ఇలా గోక్కున్నప్పుడు మనకి ఫ్లేక్స్ అనేవి వచ్చేస్తుంటాయి. సో వాటిని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇన్ఫెక్షన్ ఏదైనా ఉన్నా వాటిని క్యూర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మీ స్కాల్ఫ్ ఒక హెల్త్ని రీస్టోర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ మింథాల్ ఏంటంటే మీకు కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఇస్తుంది. అండ్ అలాగే డాండ్రఫ్ ప్రోన్ స్కిన్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మీ స్కాల్ఫ్ ఒక ఇరిటేషన్ ఉందంటే వాటిని ఇది రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చి సెలీనియం సల్ఫైడ్ 1%. సో మీ స్కాల్ఫ్ మీద సెబోరిక్ డెర్మటిటిస్ అని ఒక ఇన్ఫెక్షన్ అనేది వచ్చేస్తుంది. సో అదేం చేస్తుంది అంటే అలాంటి ఇన్ఫెక్షన్ ఇది రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఫ్లేక్స్ వల్ల మీకు ఏదైనా ఇన్ఫ్లమేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని కూడా ఇది రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ జెప్టో అనేది ఒక యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్. అండ్ ఇది మీ హెయిర్ పైన ఏదైనా ఫంగస్ లాంటి ప్రాబ్లమ్ ఉన్నా వాటిని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ మీ స్కాల్ఫ్ పైన ఏదైనా యాక్నే లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, సపోజ్ చిన్న యాక్నే లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి మన స్కాల్ఫ్ మీద, సో వాటిని కూడా ఇది రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇందులో యూజ్ చేసినవి. సో ఇవన్నీ కూడా ఈ డాండ్రఫ్ సంబంధించిన ప్రతి ప్రాబ్లమ్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. డెఫినెట్గా మీరు ట్రై చేయండి గైస్. సో అండ్ అలాగే దాంతోపాటు ఇంకా చాలా మంచి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అని ఉన్నాయి. సో మీరు ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకుని ఒక్కసారి దీన్ని డెఫినెట్గా చదువుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి ఈ షాంపూని మీరు ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి అండ్ ఎన్ని రోజులకు ఒకసారి యూజ్ చేయాలి అండ్ రిజల్ట్ అనేది మీకు ఎప్పుడు కనిపిస్తుంది. సో చూడండి గైస్, ఈ డాండ్రఫ్ షాంపూని మీరు వారానికి 2 times యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ వాష్లోనే మీకు కనిపిస్తుంది మీ హెయిర్ పైన ఉన్న డాండ్రఫ్ అనేది రిమూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే ఇది మీ స్కాల్ఫ్ని డ్రై చేసేది. ఎందుకంటే చాలా షాంపూస్, చాలా యాంటీ డాండ్రఫ్ షాంపూస్ ఎలా చేస్తాయంటే మీరు ఒక్కసారి యూజ్ చేసినప్పుడు మీ స్కాల్ఫ్ని ఇంకా డ్రై చేసేస్తుంది. సో ఇంకా డ్రై అయిపోవడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ మీకు ఒక 2-3 hours తర్వాత మీ స్కాల్ఫ్ అనేది బాగా డ్రై అయిపోయి మీకు ఫ్లేక్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. సో అలాంటి ప్రాబ్లం మీకు ఈ షాంపూని తీసిరాదు. ఇది మీ స్కాల్ఫ్ని మాయిశ్చరైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ మళ్ళీ మీకు ఫ్లేక్స్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అండ్ మీ హెయిర్ అనేది మంచి స్ట్రాంగ్గా, థిక్గా అండ్ అలాగే డాండ్రఫ్ ఫ్రీగా ఉంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ అలాగే ఈ షాంపూని కనుక మీరు చూసినట్లయితే సో ఇది వచ్చేసి మీకు బ్రౌన్ కలర్లో ఉంటుంది. అండ్ అలాగే దీని ఒక స్మెల్ వచ్చేసి
చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇందులో జింజర్ యూస్ చేశారు కాబట్టి అండ్ అలాగే అలోవెరా యూస్ చేశారు కాబట్టి దీని ఒక స్మెల్ అయితే చాలా బాగుంటుంది. అండ్ అలాగే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ చూడడానికి అయితే అంత జిడ్డుగా ఉండదు, చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో నెక్స్ట్ దీన్ని ఏ విధంగా యూస్ చేయాలో తెలుసుకుందాం. సో దీన్ని యూస్ చేయడానికి మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హెయిర్ని నార్మల్గా వాటర్తో వాష్ చేసుకోండి. సో వాష్ చేసుకున్న తర్వాత కొంచెం కాయిన్ సైజ్ షాంపూ తీసుకోండి. షాంపూ తీసుకుని మీ హెయిర్ పైన అప్లై చేసి మసాజ్ చేయండి. ఒక 30 సెకండ్స్ వరకు మసాజ్ చేయండి. మసాజ్ చేస్తే మంచి నురగ అనేది వస్తుంది. మీ హెయిర్కి ఒక మంచి ఫీలింగ్ అనేది వస్తుంది. టగ్ అండ్ పుల్ లాంటి ప్రాబ్లమ్స్ రావు. మంచిగా చాలా బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది. సో మంచిగా దీన్ని ఏం చేయాలంటే మసాజ్ చేయాలి. ఒక 30 సెకండ్స్ వరకు మసాజ్ చేసి ఒక 30 సెకండ్స్ వదిలేయండి. ఇది స్కాల్ప్ మీద ఉన్న డాండ్రఫ్ని, ఫ్లేక్స్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ దాని తర్వాత మీరు నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఎఫెక్ట్లోనే మీరు చూస్తారు మీ హెయిర్ పైన ఉన్న డాండ్రఫ్ అనేది 100% రిమూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ షాంపూని కనుక మీరు రెగ్యులర్గా వారానికి 2 టైమ్స్ యూస్ చేస్తే మీకు డాండ్రఫ్ లాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. అండ్ ఫస్ట్ యూజ్లోనే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో డెఫినెట్గా ఈ మార్స్ యాంటీ డాండ్రఫ్ షాంపూని ట్రై చేయండి గైస్. దీని ఒక పర్చేసింగ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తారు, అక్కడ వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోండి. అండ్ అలాగే నేను క్రియేట్ చేసిన కూపన్ కోడ్ని కూడా మీరు డెఫినెట్గా ట్రై చేయండి. మార్స్ అఫిషియల్ వెబ్సైట్లో మీకు ఎక్స్ట్రాగా డిస్కౌంట్ అనేది కూడా వచ్చేస్తుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు బీ స్టైలిష్ అండ్ టేక్ కేర్.